పెనమలూరు రాజకీయ చైతన్యం అధికంగా కలిగిన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పెనమలూరు రాజకీయం రసకందాయంలో పడిపోయిందా? ఇక్కడి నుంచి టీడీపీ ఎవరిని బరిలోకి దించబోతోంది? వైసీపీని మట్టి కరిపించాలంటే సరైన నేత ఇక్కడ ఎవరు? టేక్ ఏ లుక్. కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ టీడీపీ నుంచి ఎవరికి దక్కుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. అత్యంత కీలకమైన పెనమలూరు సీటు విషయంలో ఇప్పటికే టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పెనమలూరు టీడీపీ టికెట్ రేసులో తుమ్మల చంద్రశేఖర్ అలియాస్ బుడ్డి, అదేవిధంగా బోడే ప్రసాద్, దేవినేని ఉమా, ఆది శేషగిరిరావు అభ్యర్థిత్వాలపై ఐవీఆర్ఎస్ సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. ఎంతమంది ఆశావహులు ఉన్నా సరైన నేతకే పెనమలూరు టికెట్ ఇచ్చేందుకు తెలుగు అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే టికెట్ రేసులోకి తాజాగా ఖమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ అభ్యర్థిత్వంపై టీడీపీ సర్వే చేయించినట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేయడంతో స్థానిక ప్రజలతో ఉన్న పరిచయాలు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన తుమ్మల చంద్రశేఖర్ కొలుసు పార్థసారథితో కలిసి టీడీపీలో చేరారు. తుమ్మల చంద్రశేఖర్తో పాటు చాలామంది స్థానిక నాయకులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సేవా గుణంలో తుమ్మల చంద్రశేఖర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. రూట్స్ ఫౌండేషన్ మరియు తుమ్మల ఆంజనేయులు చారిటబుల్ ట్రస్ట్, ఈ రెండింటి ద్వారా ఎంతో మందికి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు తుమ్మల చంద్రశేఖర్. సేవా గుణానికి గుర్తుగా ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఓఎన్జీసీ కాంట్రాక్టర్గా ఉన్న తుమ్మల చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. సొంత నియోజకవర్గం పెనమలూరులో సైతం ఎంతో మంది ఆయన వ్యాపార సంస్థల్లో ఉపాధిని పొందుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఆయనది. తుమ్మల చంద్రశేఖర్కు పెనమలూరు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అంతేకాకుండా అందరితో మంచి సంబంధాలు ఏర్పరచుకుని అజాత శత్రువుగా ఉన్నారు. ఎవరితోనూ విభేదాలు గాని విద్వేషాలు గాని లేకుండా ఉన్నారు. తుమ్మల చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గమైన నియోజకవర్గంలోని అన్ని కులమతాల వారితో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఆర్థికంగా కూడా బలవంతుడు కావడం కలిసొచ్చే అంశం. టీడీపీ పార్టీ కూడా తుమ్మల చంద్రశేఖర్ అభ్యర్థి అయితేనే బావుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెనమలూరులో ఆయనకు బంధువర్గంతో పాటు వైసీపీ క్యాడర్, అలాగే నాయకులు మద్దతుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎలాగూ తెలుగుదేశం క్యాడర్తో పాటు తన వర్గం, తన మిత్రవర్గంతో గెలుపు గుర్రం ఎక్కుతారని టీడీపీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. అటు తుమ్మల చంద్రశేఖర్ కూడా తనకు టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని చెబుతున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ కూడా చంద్రశేఖర్ను బరిలోకి దించితే ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఇంకోవైపు జనసేనను కూడా కలుపుకుని పోతున్న చంద్రశేఖర్కు జనసేన క్యాడర్ అదనపు బలం కానుంది. పెనమలూరులో ఇన్ని అనుకూలతలు ఉన్న తుమ్మల చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధిష్టానం ఖరారు చేయాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. మరి చంద్రబాబు పెనమలూరు సీటు ఎవరికి కేటాయిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.